1 second. అల్లపూర్ శ్రీనివాస్ సార్ 1 second, I'll come back to you. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ట్రెండ్స్ ఎట్లా నడుస్తున్నాయి? కొంత సిపిఐ కొత్తగూడెం మున్సిపాలిటీ సిపిఐ కైవసం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి నవీన్? రైట్ శ్రీకాంత్, నూతనంగా చేసినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మొదటి నుంచి కూడా అందరూ భావించినట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి 60 డివిజన్లుగా ఉన్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి 25 డివిజన్లకు పైగా కూడా సిపిఐ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇప్పటికి కాంగ్రెస్ 19 సీట్లు అయితే 19 డివిజన్లలో గెలుపొందారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సుమారు ఒక 6 నుంచి 7 సీట్ల వరకు కూడా గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు 3 నుంచి 4 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. అయితే మొదటి నుంచి కూడా అనుకుంటున్నట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కొత్తగూడెం కార్పొరేషన్ ని సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఏదైతే ఇప్పుడు ఈ గెలుపును చూశాక మాత్రం సిపిఐ పార్టీ కార్పొరేషన్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ తోటి కలుస్తుందా, లేకపోతే ఇండిపెండెంట్ల తోటి కలుస్తుందా, లేదంటే మరికొన్ని డివిజన్లు అంటే ప్రస్తుతానికైతే 60 డివిజన్లలో 45 డివిజన్ల వరకు రిజల్ట్ అయితే ఇప్పటికి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లోనే స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని చూపించినటువంటి సిపిఐ ప్రస్తుతానికి మరికొన్ని డివిజన్లలో కౌంటింగ్ రావాల్సి ఉంది. మరికొన్ని డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి మరో 2 మున్సిపాలిటీలలో అయితే సునాయాసంగా జెండా ఎగరేసినట్లుగా వచ్చి ఇప్పుడు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉండగా 19 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొంది అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అయితే దక్కించుకున్నారు. అదేవిధంగా అశ్వారావుపేటలో కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఒకంత దాని కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ గా తీసుకున్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అనుకున్న దానికంటే తక్కువ డివిజన్లు గెలుపొందడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యాలు ఉన్నట్టుగా కూడా చెప్పచ్చు. అదే విధంగా ఇటు సిపిఐ పార్టీ కార్యకర్తలు మాత్రం ఒక జోష్ తో నిండిపోయి ఉన్నారు. సిపిఐ కాంగ్రెస్ పొత్తు ఉండే ఆ పొత్తు ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా భవిష్యత్తులో ఉండకపోయేటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూడాలి? కొత్తగూడెం కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడానికి ఏకంగా అక్కడ ఇన్ఛార్జ్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాని బాధ్యతలు తీసుకున్నారు. అయినా కానీ కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ జెండా ఎగరేస్తోంది, కార్పొరేషన్ గెలుచుకుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎట్లాంటి సంకేతాన్ని భవిష్యత్తులో మనం చూడొచ్చు? ఖచ్చితంగా శ్రీకాంత్, ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో రెండు పార్టీలు పొత్తులో అనేక సీట్లు కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా సిపిఐ మరియు ఇటు కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ కొన్ని చోట్ల కలిసి పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మనం ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చేసరికి కూడా ఇది సిపిఐ పార్టీ చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అధినాయకత్వం ఈ పొత్తులు వద్దు అని చెప్పడంతో పొత్తులు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే ఒంటరిగా బరిలోకి దిగినప్పటి నుంచి కూడా సిపిఐ మొదటి నుంచి చెప్తూనే వస్తుంది, ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ పై సిపిఐ జెండా ఎగరేస్తామంటూ కూడా చెప్పారు. దానికి తగ్గట్టే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ కూడా వచ్చారు. అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే పోలింగ్ రోజు కూడా ఇటు సిపిఐ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కూననేని సాంబశివరావు పాల్వంచ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి పోలీసులు కాంగ్రెస్ వారు చెప్పినట్టు వింటున్నారు, నేను గర్వకంటుగా ఉన్నాను, మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు, ఇప్పటి నుంచి కాంగ్రెస్ తోటి తెగదెంపులు అన్నట్లు కూడా మాట్లాడినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క కూననేని సాంబశివరావు ఇటు కాంగ్రెస్ పార్టీ తోటి తెగదెంపులని చెప్పడం, ఇటు సిపిఐ పార్టీకి సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ లో ఇటు సిపిఐ పార్టీ జెండా ఎగరవేయడం రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసే అవకాశాలు పూర్తిగా తెగిపోయినట్లే భావించవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కరీంనగర్ బీజేపీ లీడ్ కనిపిస్తోంది, రామగుండం కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది, నిజామాబాద్ లో కూడా బీజేపీ లీడ్ కనిపిస్తోంది. ఇప్పటికే హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంథని, ఇల్లందు, చిట్యాల, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్, దేవరకొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే అక్కడక్కడ మాత్రం హంగ్ ఏర్పడ్డది. ఫలితాల్లో ఎవరికి మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి వచ్చింది. సో దీంట్లో అభ్యర్థులు ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో, సో వాళ్ళపైన అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధారపడ్డది. మ్యాజిక్ ఫిగర్కు చేరినా కానీ అక్కడక్కడ హంగ్ పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి.
సో ఇప్పటికే క్యాంపులకు కూడా తరలిస్తున్నారు. సో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇండిపెండెన్సే కీలకం కాబోతున్నారు కొన్ని ప్రాంతాల్లో. జనగామ మున్సిపాలిటీ పైన కూడా ఇంకా ఉత్కంఠ అయితే పోవట్లేదు. అది హంగ్ ఏర్పడ్డది, అక్కడ కూడా ఇండిపెండెన్స్ పైనే ఆధారపడి ఉంది. సో ఇండిపెండెన్స్ ఎటువైపు మొగ్గు చూపుతారు, ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి. మోరోవర్ తొర్రూరు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మున్సిపాలిటీ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ యశస్విని ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. సో తొర్రూరు మున్సిపాలిటీని చాలా ప్రతిష్టాత్మకంగా ఎర్రబెల్లి తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. సో తొర్రూరులో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. ఐ మీన్ టు సే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. ఇల్లందు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో 12 కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీ కేవలం 2-3 స్థానాల వరకే పరిమితమైంది. అటు కామారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బిచ్కుందలో 12 వార్డులకు కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు రావడం జరిగింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సిపిఐ అక్కడ కూననేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ని మున్సిపాలిటీని సిపిఐ తన ఖాతాలో వేసుకుంది. సో మొత్తానికి అమనగల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ గెలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడ కొంత ఉద్రిక్త వాతావరణంగా కూడా కనిపిస్తోంది. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు తీస్తున్నటువంటి క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినటువంటి ప్రాంతాల్లో ర్యాలీలు తీస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇళ్ల ముందుకెళ్లి అరుపులు, కేకలు, డీజే సౌండ్లు పెడుతున్నటువంటి క్రమంలో అక్కడ పోలీసులకు కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. గజ్వేల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా? అదే సత్యం గారు, ఇప్పుడు మీరు కొత్తగూడెం మీద డిస్కస్ చేశారు. నేనైతే మళ్ళీ కాంగ్రెస్ సిపిఐ ఒక అంగీకారానికి వస్తాయి అనుకుంటున్నా. మొన్న బలాబలాలు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేటువంటి భేదాభిప్రాయాలు తప్ప రాజకీయ భేదాభిప్రాయాలు కావు. అంటే మీ విధానం తప్పంటే మీ విధానం తప్పని విధానాలలో తేడాలు కావు, సీట్ల తేడాలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పొత్తు విచ్ఛిన్నం అయితే అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకత్వాలు, ఇటు కాంగ్రెస్ కానీ అటు సిపిఐ కానీ రాష్ట్ర నాయకత్వాలు కూర్చొని అవి వినిపిస్తాయి. చివరికి కాంగ్రెస్ తర్వాత సిపిఐ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. మిగతా పార్టీలకు ఆ అవకాశం ఇవ్వరు. కాబట్టి అది పొత్తు విడిపోతుందని నేను అనుకోను. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, మిగతా చోట్ల హంగ్ ఏర్పడ్డటువంటి 16-17 ఏళ్లలో ఎక్కువ మంది ఇండిపెండెంట్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ అవకాశాలు ఆర్థిక రూపంలో, రాజకీయ రూపంలో, తర్వాత స్టేటస్ రూపంలో అన్ని రకాలుగా అధికార పార్టీలు ఉంటే స్థానిక సంస్థల్లో ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఇండిపెండెంట్లు అధికార పార్టీకి సహకరించే అవకాశం ఉంది. మూడోది, అప్పటికి కూడా ఇంకా బ్యాలెన్స్ కాకపోతే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్కడైనా ఓటేయొచ్చు. తర్వాత పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. వీటితో ఇంకొంత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అవకాశాలను కూడా కాంగ్రెస్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైనా 1-2 ఇంపార్టెంట్, అది బీఆర్ఎస్ కూడా అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఫెసిలిటీ కాబట్టి, కొత్తది వాయిలేట్ చేసేది కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి అనుకూల ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కాంగ్రెస్ కు ఒక మంచి ఊపునిస్తాయి. బీజేపీకి కూడా మేమే 2వ స్థానం, మేమే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కు మేమే ఆల్టర్నేటివ్ అని ఒక ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మరొక అవకాశం. గ్రామ పంచాయతీలు 2000 వరకు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు కూడా దరిదాపు 600 పైన గెలుస్తున్నారు. కాబట్టి మేమే కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ అని కొట్లాడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీజేపీ మేమే సెకండ్ ఆల్టర్నేటివ్ అన్నారు. ఇప్పుడు దాన్ని నిలవరించగలిగారు బీఆర్ఎస్. కాబట్టి ఈ ఫలితాలు వాళ్ళ సంస్థలను ఎస్టాబ్లిష్ బీజేపీ చేసుకోవాల్సినటువంటి ఆత్మ పరిశీలన ఏంటి ఇక్కడ? ఎందుకంటే మొన్ననే 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈక్వల్ సంఖ్యలో ఉన్నాయి. అయినా కానీ బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని చెప్పేసి మోడీ ఏమన్నా క్లాస్ బీకర్ అన్నది ఇక్కడ వచ్చినటువంటి వార్త. బట్ అయినా కానీ బీజేపీ ఎందుకు నిల్చోలేకపోతుంది? అంటే ఒక మాస్ పాలిటిక్స్ ని చేయలేకపోతుందా? అట్రాక్ట్ చేయలేకపోతున్నారా ప్రజల్ని?
బీజేపీకి తెలంగాణ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మిత్రపక్షాలు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన దొరికింది. మరో రాష్ట్రాల్లో మరో పార్టీలు దొరుకుతున్నాయి, మహారాష్ట్ర కానీ ఇంకో చోట కానీ. తెలంగాణ మిత్రపక్ష పార్టీ దొరకట్లేదు. ఇది నెంబర్ 1. దొరికితే ఎవరు దొరకాలి? బీఆర్ఎస్ దొరకాలి. బీఆర్ఎస్ ను ఓవర్కమ్ చేసి తనే ఆల్టర్నేటివ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది కేంద్ర పార్టీ ఉద్దేశం, రాష్ట్ర పార్టీ ఉద్దేశం. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టాలని. కానీ 2 సార్లు కూడా ఫెయిల్ అయింది. మొన్న పంచాయతీరాజ్ ఎలక్షన్లో ఫెయిల్ అయింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఫెయిల్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్లో సక్సెస్ అయింది. అదే పద్ధతిలో గ్రో అవుతాం అనుకున్నారు, కానీ ఆ గ్రోత్ అంత డైనమిక్ గా లేదు. చాలా స్టాటిక్ గా, చాలా నెమ్మదిగా స్లో గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి బీజేపీ ఆ విధంగా 3వ స్థానానికే సరిపెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తా ఉంది. భవిష్యత్తులో ఇదే కొనసాగితే మరి పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఇస్తారు, కానీ అసెంబ్లీ ఎలక్షన్లు, మిగతా ఎలక్షన్ల కల్లా రెండు పార్టీలు పునరాలోచించుకునే అవకాశం ఉంది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. అయితే కాంగ్రెస్ ఒంటరికి కూడా పోరాడే శక్తిని సంతరించుకుంటుంది. వాళ్ళ పొత్తు వల్ల మనం ఓడిపోతామనే భయం లేకుండా. ఎందుకంటే మున్సిపాలిటీలో, పంచాయతీరాజ్లో కూడా దరిదాపు దాంట్లోనైతే 65%, దీంట్లోనైతే 70-80% మన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ వాళ్ళ చేతిలోకి పోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి. తర్వాత రెండోది, ఇవాళ కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి గ్రూపిజం గ్రో కాలేదు. ఈక్వల్ స్టేటస్ ఉన్న మినిస్టర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వీక్ అయితే కాంగ్రెస్ కూడా వీక్ అయింది. మనకు పవర్ లేకపోతే ఎట్టుంటుందో వాళ్ళు 10 ఏళ్ళు చూసిర్రు మినిస్టర్లు కూడా. పవర్ లేకపోతే ఎవరు దేకరని. కాబట్టి రేవంత్ రెడ్డిని వీక్ చేయడానికి మినిస్టర్లు ప్రయత్నం చేయట్లేదు. అధిష్టానం నుంచి సహకారం కూడా లేదు. కాబట్టి రోజు రోజుకు ఈ రిజల్ట్స్ తోటి రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఓపెన్నెస్ తోటి ఉంటున్నాడు. అంటే ఎవరైనా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే కేంద్రానికి కప్పం కడుతుండనో, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు చేస్తున్నారని తప్ప రేవంత్ రెడ్డి తింటుండ అన్న ప్రతిపక్షం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డికి వెనక అధిష్టానం పుష్ ఉంటాం, పక్కన ఉన్నటువంటి మినిస్టర్లు కోఆపరేట్ చేయడం తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక డిక్టేటింగ్ టర్మ్స్ లో స్టేట్ లో కొనసాగుతా ఉంది. ఈ రిజల్ట్స్ కూడా దానికి మరొక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.